వీరి పిచ్చి పరాకాష్ఠ చేరిపోయింది. త్వరలోనే పెద్ద పెద్ద తలకాయలు కూడా ఈ విచారణ రాబోతున్నాయి. 1.5 సంవత్సరాలుగా 2022లో ఇది కల్తీ నెయ్యి బయటపడింది. అప్పుడు ఉన్నది మీ పాలక వర్గమే, అప్పుడు మీ చైర్మన్ సుబ్బారెడ్డి, అప్పుడు వైసీపీ ప్రభుత్వమే. ఇప్పుడు మీరేమంటున్నారు? అసలు కల్తీనే లేదంటారు. అంటే ఇప్పుడు మీ జగన్ గారు చెప్పింది మేము నమ్మాలా, మీరు చెప్పింది నమ్మాలా? ఆ నెయ్యి వాడలేదని మీరు చెప్పగలరా? లడ్డు కల్తీ కలదని చెప్పగలరా? భక్తుల మనోభావాలు దెబ్బతీయలేదని చెప్పగలరా? చైర్మన్ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకునికి అకౌంట్లో 5 కోట్ల డబ్బులు ఇట్లా వచ్చింది కూడా మీరు క్లియర్గా చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే తిరుమల దేవస్థాన ప్రతిష్ట దిగజార్చిన వైసీపీ ఈరోజు సిగ్గు లేకోకుండా వీళ్ళు సమాజాన్ని వదలలే, పంచభూతాల్ని వదలలే, హిందూ దేవుళ్ళని వదలలే, వీళ్ళు ఎవరిని వదలలే, ముస్లిం సమాజానికి కూడా వీళ్ళు చేసింది ఏమీ లేదు. కడప నగరంలో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. అవి ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తూ ఉన్నట్టు ఆ ఫ్లెక్సీలు కొంతమంది వైసీపీ నాయకులు కడప నగరంలో వివిధ చోట్ల ఏర్పాటు చేశారు. దీనిపైనే టీడీపీ నాయకులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అసలు లడ్డు కల్తీ చేసి మళ్ళా వీళ్ళు ఈ విధంగా ఫ్లెక్సీలు వేసుకొని నేను ఉన్నాను, నేను విన్నాను అని అక్కడ ఆ బ్యానర్ పైన కొటేషన్లు రాయడం అనేది ఎంత దారుణమైన విషయము. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డును కల్తీ చేసింది కాకోకుండా ఇప్పుడు ఆ విధంగా ఫ్లెక్సీలు వేసి వీళ్ళు ఎంత దుర్మార్గానికి వడగొట్టారని చెప్పి కూడా ఓ పక్క టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. సిట్టు కావచ్చు, ఓ పక్క కొన్ని దర్యాప్తు బృందాలు కావచ్చు, ఓ పక్క వైసీపీ వాళ్ళను ఎంతో మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తుంటే ఓ పక్క మాకు తీర్పు వచ్చేసిందని చెప్పి వీళ్ళు సంకలు గుద్దుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి, అలాగే గతంలో తిరుమల లడ్డు ఏ విధంగా ఉండింది, అక్కడ పెట్టే భోజనం కావచ్చు, ఎంతో మంది భక్తులు ఎంతో అసౌకర్యానికి గురయ్యారు, ఇవన్నీ వీళ్ళకి తెలిసి కూడా ఈరోజు దేవుడు మమ్మల్ని క్షమించాడని చెప్పి వీళ్ళు ఈ విధంగా ఫ్లెక్సీలు వేసుకోవడము కరెక్ట్ కాదు. అందులో వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో పవర్ఫుల్, ఆయనతో ఈ విధంగా మీరు వ్యవహరిస్తే మీకు సరైన శిక్ష వేస్తాడని చెప్పి కూడా వాళ్ళు మీడియాలో మాట్లాడారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు ఇప్పుడు మనం విందాం. నేను మీ బొమ్మిశెట్టి చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ మధ్య ఈ వైసీపీ నాయకుల వింత వింత చేష్టలు, పగటి వేషాలు, వాళ్ళ తప్పును సర్దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా చాలా వెకిలి చేష్టలు పాడుపడుతూ ఉన్నారు. మొన్న కొంతమంది వైసీపీ పగటి వేషధారులు పాతగడపలోని వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణం ముందర నిలబడి హిందువులందరికీ ఎంతో పవిత్రమైన గోవిందన స్మరణను, అందరూ ఆపద ముక్కులవాడ అనాథ రక్షగా మమ్మల్ని రక్షించు గోవింద గోవింద అని ఎంతో భక్తిభావంతో ఆయన కొలిచి వారి కష్టాలు చెప్పుకుంటారు. అలాంటి గోవింద నామాన్ని వీరు బయట నిలబడి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదు, మా జగన్ స్వచ్ఛీలుడు, ఈ దెబ్బతో చంద్రబాబు నాయుడు గోవింద, పవన్ కళ్యాణ్ గోవింద, కూటమి ప్రభుత్వం గోవింద, డిప్యూటీ సీఎం గోవింద, టోటల్గా తెలుగుదేశం పార్టీ గోవింద, కూటమి పార్టీలైన గోవింద అని వెకిలి చేష్టలు చేశారు. గతంలో ఇలా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న మీ జగన్ గారి తండ్రి ఏమయ్యారో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఎంతో కీర్తి ప్రతిష్టలు, రోమ్ తరువాత భక్తులలో కానీ కలెక్షన్లో కానీ 2వ స్థానంలో ఉన్న అత్యంత పవిత్రమైనది తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానంలో మీరు ఎన్ని అక్రమాలు పాల్పడ్డారు, ఎన్ని వెకిలి చేష్టలు చేశారు, ఎంత దోపిడీ చేశారు, ఎన్ని అక్రమాలు పాల్పడ్డారో ఒకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. వాటిని కూడా మీరు కప్పిపుచ్చుకుంటా ఈ విధంగా వితండవాదం చేస్తా సిట్ 292 పేజీల నివేదికలో సుప్రీంకోర్టు సంబంధించి స్పష్టంగా క్లియర్ చేసింది. మీరు కావాలంటే ఒకసారి ఆ నివేదిక తెప్పించుకోండి, అందులో ఏముందో చదవండి. 30 నుంచి 36 పేజీలలో ఏ విధంగా కల్తీ జరిగింది, ఎక్కడ కల్తీ జరిగింది, ఎప్పుడు మొదలైందని ప్రస్తావన క్లియర్గా ఉంది. మీరు ఆ నివేదిక పూర్తిగా చదవకుండా ఇట్లా వెకిలి చేసే పాటుపడతా ఇక్కడ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కొత్తగా మళ్ళీ ఒకటి తెలిసింది, నేను విన్నాను, నేను ఉన్నాను.
ఎవరు విన్నారు, ఎవరు ఉన్నారు? సిబిఐ వాళ్ళు విన్నారా, సిట్ వాళ్ళు విన్నారా, లేదంటే 11 కేసుల్లో ఏవన్గా ఉన్న నువ్వు హైకోర్టు వారు విన్నారా? ఎవరు విన్నారు? నిన్ను కాపాడడానికి ఎవరున్నారు? ఇన్ని అక్రమాలు చేసిన అతన్ని వెంకటేశ్వర స్వామి కాపాడతారంట. అత్యంత పవిత్రమైన తిరుపతి దేవస్థానం మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు ఇతర మతస్థులు ఎవరైనా కూడా అక్కడ వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని మతస్థుని అయినా కూడా వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలతో ఆయన భక్తుడిగా అతన్ని నమ్మినాను కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర దర్శనానికి వచ్చిన డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆ సంతకం నువ్వు ఎప్పుడైనా చేసావా వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడడానికి? మీ ఇంట్లో తిరుమల తిరుపతి సెట్టింగ్ చేసి పూజలు చేసి లడ్డు ప్రసాదం ఇస్తే భారతి మేడం గారు ఆ లడ్డు ప్రసాదాన్ని పక్కన పడేసి టిష్యూ పేపర్తో తన చేని క్లీన్స్ సన్నివేశాలు మర్చిపోయారా? రాష్ట్ర ప్రజలందరూ అన్ని గమనిస్తూనే ఉన్నారు. దయచేసి ఇలాంటి చేసిన మీరు మానుకోవాల్సిందిగా వైసీపీ చెప్తా ఉన్నాం. త్వరలో మీ అక్రమాలన్నీ బయటికి రాబోతా ఉన్నాయి. దేవుని డబ్బులు హుండీ డబ్బులు కొట్టేయలేదా మీరు? హుండీ డబ్బులు కొట్టేసి ఈరోజు ఒక నిజాయితీ పీరియడైన ఎస్ఐ గారు చావు కారణమైనారు. ఆ కేసు ఒకటి నడుస్తూ ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిట్ 1.5 సంవత్సరంగా 2022లో ఇది కల్తీ నెయ్యి బయటపడింది. అప్పుడు ఉన్నది మీ పాలక వర్గమే, అప్పుడుంది మీ చైర్మన్ సుబ్బారెడ్డి, అప్పుడుంది వైసీపీ ప్రభుత్వమే. 2022లోనే ఈ కల్తీ బయటకు వచ్చినప్పుడు మీరు 2 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు మీరు? ఇవన్నీ వాస్తవాలా కాదా? తప్పిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా మీరు ఇంకా దిగజారిపోతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారు. ఒక అన్యమతస్థుడు ఒక క్రిస్టియన్ జగన్కి వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఇస్తున్నాడు ఇక్కడ చూడండి. వీరి పిచ్చి పరాకాష్ఠ చేరిపోయింది. త్వరలోనే పెద్ద పెద్ద తలకాయలు కూడా ఈ విచారణ రాబోతున్నాయి. రేపు సుప్రీంకోర్టు ఏం చెప్తుందని కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకొకటి ఫన్నీ ఏంటంటే అసలు ఆవు పాలు సరిగా ఇవ్వలేదు, ఫీడ్ లేక అని వాళ్ళ ముఖ్యమంత్రి గతంలో మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. ఆవుకు ఫీడింగ్ సరిగా లేక పాలు తక్కువ ఇచ్చింది, అందుకు నెయ్యిలో కల్తీ వచ్చింది. ఇప్పుడు మీరేమంటున్నారు? అసలు కల్తీనే లేదంటారు. అంటే ఇప్పుడు మీ జగన్ గారు చెప్పింది మేము నమ్మాలా, మీరు చెప్పింది మేము నమ్మాలా? దాదాపు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వివిధ నూనెలతోటి, కొవ్వులతోటి, పామాయిల్ తోటి, కెమికల్స్ తోటి కృత్రిమ నెయ్యిని సృష్టించారు. ఆ 68 లక్షల కేజీల నెయ్యితోటి దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి ప్రసాదాన్ని భక్తులకు వినియోగించారు. అంటే ఇది కల్తీ అయినట్ట కాదా? దీనికి మీరేం సమాధానం చెప్తారు? మరి ఆ నెయ్యి వాడలేదని మీరు చెప్పగలరా? లడ్డు కల్తీ కలదని చెప్పగలరా? భక్తుల మనోభావాలు దెబ్బతీయలేదని చెప్పగలరా? తిరుమల తిరుపతి పవిత్రతని మీరు ఇది అప్రతిష్ట చేశారని మీరు ధైర్యంగా చెప్పగలరా? మీలో ఎవరున్నా సరే దమ్ము నేను వాళ్ళ నాయకులు వచ్చి ఇవన్నీ మేము అడిగిన ప్రశ్న సూటిగా సమాధానం చెప్పగలరని అడుగుతున్నాను నేను. అప్పటి చైర్మన్ పివి సుబ్బారెడ్డి గారు పిఏ చిన్నప్పన్న బోలేబాబా కంపెనీకి వెళ్ళి మీ ఆర్డర్ మేము తీసుకున్నాము, మాకు తదనంగా కేజీకి 25 రూపాయలు లంచం అడిగాడు. ఆ బోలేబాబా కంపెనీ ఆ 25 రూపాయలు ఇవ్వడానికి నిరాకరించింది. నిరాకరిస్తే నెక్స్ట్ దరఖాస్తుల్లో ఆ టెండర్కి క్యాన్సిల్ చేశారు. బోలేబాబా కంపెనీ డిస్క్వాలిఫై చేశారు. ఇది వాస్తవమా కాదా మీరు చెప్పాలి. పిఏ అంటే మామూలు గవర్నమెంట్ పిఏ కదా, అతను వ్యక్తిగత సహాయకుడు. చైర్మన్ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడి అకౌంట్లో 5 కోట్ల డబ్బులు ఇట్లా వచ్చింది కూడా మీరు క్లియర్గా చెప్పాలి. ఇవన్నీ మీరు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. నేను అడిగిన వాటిని సూటిగా మీరు ప్రజలకు వివరించి మీ తప్పు లేదని నిరూపించుకోండి. అప్పుడు మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. చేసిన తప్పుకొని ఒప్పుకొని క్షమాపణ అడగండి. హిందూ సమాజాన్ని కానీ తిరుపతి వెంకన్న స్వామి కాళ్ళు పట్టుకొని ఇట్లా కాదు, ఆయన 2 కాళ్ళు పట్టుకొని కాళ్ళ మీద పెట్టి పొర్రు దండాలు పెడుతూ తిరుపతి చుట్టూ క్షమించండి, నన్ను తప్పు చేశాను, కల్తీ చేశాను, ఈ విధంగా పొరపాట్లకు పాల్పడ్డాము, నా ధన ఆర్జనకు, నా ఆవేశానికి, అక్రమ సంపాదనకు లోనై ఇలాంటి తప్పులు చేశాను, క్షమించు స్వామిని అడుగు. అప్పుడు ఆయన ఏమేమి క్షమిస్తాడో ఆలోచిద్దాం. ఇలా క్షమాపణ కోరి ఇలా బ్లెస్సింగ్స్ ఇయ్యడు వెంకటేశ్వర స్వామి నీకు. 2024 జూలై 20 తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు టీటీడీలో అన్ని లోపాలను సర్దిద్దాలని అక్కడ ఈఓ గారికి, చైర్మన్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ టికెట్లకు సంబంధించి కానీ, ఆన్లైన్ టికెట్ల వివరాలు కానీ, అకామిడేషన్ సంబంధించి కానీ, ఈ ప్రసాదాల గురించి కానీ, అక్కడ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వచ్చే ప్రతి ఒక్క భక్తుని కూడా నియమ నిష్ఠలతో మీరు అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ విచారణ 2024 4వ తేదీన సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి 2025 డిసెంబర్ వరకు ఈ విచారణ కొనసాగింది. అంటే దాదాపు 16 నెలలు విచారణ కొనసాగిన తర్వాత 292 పేజీల నివేదికను వారికి సమర్పించారు.
అసలు నివేదిక సారాంశం ఏంటి, నివేదికలో పొందుపరిచిన అంశాలు ఏంటి, నివేదికలో ఎవరెవరి మీద ఆరోపణలు చేశారు, ఎవరెవరు దీనికి బాధ్యత వహిస్తారు, అప్పటి చైర్మన్ వహిస్తారా, అప్పటి పాలకవర్గం ఉందా, అప్పటి అధికారుల, ఇవి ఏవి చూసుకోకుండానే రోడ్డు మీదకి వచ్చి మేము లడ్డు కల్తీ కాలేదు, మా లడ్డు కల్తీ కాలేదు, మా జగన్ చేయలేదు, మేము చేయలేదు. ఏంటి ఇది? ఎక్కడ దిగజారిపోతా ఉంది? ఏదైనా ఒకటి మీరు స్టేట్మెంట్ ఇచ్చే ముందు, ప్రెస్ మీట్లు పెట్టే ముందు విచారం ఒకటి 10 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. మన తప్పు ఉంటే తప్పు ధైర్యంగా అడగండి, తప్పు చేసాం, తప్పు అయిపోయింది, మేము చేయలేదు, అధికారులు చేశారు, లేదా పాలకవర్గం చేసింది, లేదా అక్కడ ఉన్న కంపెనీలు పాల్పడ్డాయి, లేదా ఈ కంపెనీ మాకు నకిలీ నెయ్యి ఇచ్చింది కాబట్టి మేము చూసుకోకుండా చేసాం, తప్పే మా తప్పు మాది ఒప్పుకోండి. అది వదిలేసి ఏంటి ఇవి ఇంత చేష్టలండి? ఏంటి అసలు గర్భగుడిలోకి ఎవరైనా పోనిస్తారా వెంకటేశ్వర దగ్గరికి? ఆలయ ప్రధాన అర్చకులు వాళ్ళు తప్ప, మోదీ గారు కూడా ఆ ఫ్రెండ్ వాకిల్ దగ్గర నిలబడి భారత రాష్ట్రపతి కూడా ప్రతిస్తాను ఉంటుంది. ఏ ఏకంగా దేవుని దగ్గరికి వెళ్ళింటే దేవుడు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఎటువైపు తీసుకెళ్తారు మీరు? ఇది ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే అవుతుంది. హిందూ సమాజం పట్ల మీకున్న బాధ్యత రాహిత్యం ఇది. ఈ విధమైన చేష్టలతోనే హిందువుల మనోభావాలు మీరు దారుణంగా దెబ్బతీస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి వాటికి పాల్పడకండి. హిందువుల ఆగ్రహానికి తప్పకుండా మీరు గురి కావాల్సిన వస్తుందని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. దయచేసి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇలాగే 15-20 సంవత్సరాలు కొనసాగాల్సిందా మీ అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. దయచేసి అన్ని గమనించండి. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు, వాళ్ళకి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సూక్ష్మంగా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ వివేకతను చాపుతూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ అరాచకాలను గమనించి చూస్తూ ఉండవలసిందిగా ఈ సుస్థిర ప్రభుత్వానికి మరో 15 రైలు అవకాశం కోరుకుంటున్నాను. గతంలో జరిగిన వైసీపీ పాలన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే వాళ్ళు ప్రజలను వదలలేదు, దేవుళ్ళను వదలలేదు, అసలు ప్రకృతిని వదలలేదు, పంచభూతాలను వదలలేదు. వాళ్ళు మొత్తం ఉన్న వాటిని తాకట్టు పెట్టడాలు కానీ ఇవి చేయడం కానీ, అసలు నరరూప రాక్షసులు ఏ విధంగా విధ్వంసం చేస్తారో ఆ విధ్వంసాన్ని రాష్ట్రంలో చేసినారు. ముఖ్యంగా ఈరోజు కల్తీ నెయ్యి వాడి తిరుమల దేవస్థానం ఒక గొప్పతనాన్ని భంగం కలిగించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే తిరుమల దేవస్థానం ప్రతిష్టను దిగజార్చిన వైసీపీ ఈరోజు సిగ్గు లేకోకుండా ఏఐ టెక్నాలజీలో ఇలా వేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఏఐ టెక్నాలజీని అభివృద్ధికి వాడుకోవాలి కానీ ఇట్లా అబద్ధాన్ని నిజం చేసేదానికి ఇట్లా వాడుకోవడం ఎంతో సమంజసం. అన్నగారు చెప్పినట్టు నేను విన్నాను, నేను ఉన్నాను అని రాశారే, ఇదే మాట వెంకటేశ్వర స్వామి గారు అనుకుంటే ఈయన పరిస్థితి ఏంటి? నేను విన్నాను కాదు, నేను చూసినాను, నీ కథ ఉంది, అది రాయాలి ఇక్కడ. అది రాయకోకుండా ఏ టెక్నాలజీ ఇంత అద్భుతంగా చేశారు. ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారండి జనాల్ని? ఎంత మోసం చేస్తారు? అసలు మేము చూస్తున్న కడపలో ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాలు దాటుకొని వస్తారు తిరుమలకు. మన కడప నుంచే పోవాలి. ఎన్నో వెహికల్స్ చూస్తూ ఉంటాం. చాలా రాష్ట్రాలు, సౌత్ కానీ ఇండియా మొత్తం, ఇండియాలో నుండి రాష్ట్రాలు అనుకుంటా ఉంటాయి ఆ తిరుమల దేవస్థానం మా రాష్ట్రంలో ఎందుకు లేదు అని బాధపడతా ఉంటారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా బాధపడ్డారు, తిరుమల స్థానాన్ని మేము కోల్పోతున్నామని తెలంగాణ వాసులు. ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వస్తారు, హెలికాప్టర్ నుంచి వస్తారు. నేను ఒక ముస్లిం అయినా కూడా నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా. అలాంటి ఒక గొప్ప గుడికి సంబంధించినటువంటి, దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక ప్రసాదాన్ని ఈ విధంగా కల్తీ చేసి, ఇది కేవలం ప్రసాదం గురించి మాట్లాడట్లే, ఆడ భోజనం కూడా చేసేవాళ్ళు కాదు. వైసీపీ ప్రభుత్వంలో ఎంతగా గొప్పగా చెప్పుకుంటారు, తిరుమలలో బ్రహ్మాండంగా చేస్తారు భోజనము, టోకన్ దొరికితే చాలు ప్రసాదం అది తింటామని. అది కూడా కల్తీనే. బయటకు వచ్చి భక్తులు భలే ఇబ్బంది పడేవాళ్ళు. నేను ముఖ్యంగా ఏం కోరుకుంటున్నానంటే, ఏదైతే ఇప్పుడు నా బాధ నాకే తెలుస్తుంది, అలా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అక్కడ రైట్ పర్సన్ ని రైట్ జాబ్ గా యూటిలైజ్ చేసుకుంటే ఈరోజు ఎక్కడో ఉండేది. అట్లా కాకోకుండా రాంగ్ పర్సన్స్ ని తీసుకొచ్చి రైట్ జాబ్ లో పెట్టి అదంతా మొత్తం అంతా తిరగాలు చేసేసి మొత్తం తిరుపతి గాని తిరుమల గాని ఆ ఖ్యాతిని దెబ్బతీసేలాగా చేసినాం. ఇది ఎంతవరకు సమంజసం? మన టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి భోజనము చెయ్యని వారు కూడా, గతంలో చేయని వారు కూడా ఇప్పుడు దగ్గరుండి అక్కడే తిరుమలలో భోజనం చేసి అక్కడ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అక్కడ నీట్నెస్ కానీ డిసిప్లిన్ కానీ ఎంతో మెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే,
వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది ఈజీగా దొరికిపోయేది ఎమ్మెల్యేల గారి నుంచి ఎంపీల గారి నుంచి ఏవి పర్మిషన్స్ దర్శనాల కోసం రిటర్నెట్స్ దొరికిపోయి. ఎందుకంటే అక్కడ అంతా ఎంత విధ్వంసం చేయాలి అంతా చేసేసినారు. అంటే అర్థం చేసుకోండి ఎంత డెవలప్ అవుతానండి మన టీడీపీ ప్రభుత్వంలో. క్వాలిటీ ఫుడ్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. లడ్డు కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో చూస్తే యాక్చువల్ గా ఆవు నెయ్యి కానీ ఏదైనా నెయ్యి కొనుక్కోవాలంటే కేజీ 500 పైన ఉంటుంది. కానీ వీళ్ళు వాడిన నెయ్యి పామాయిల్ కలిపిన నెయ్యి కేజీ 120 రూపాయలు ఉంటుంది. 30 రూపాయలు ఎంత అయిందండి వ్యత్యాసము. ఆ వ్యత్యాసము లక్షల లీటర్లు. అంటే ఎన్ని కోట్లు అక్రమ ఆర్జన చేశారు. నేను ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఒకటే నేను నిర్ణయించుకుంటున్నా, వీళ్ళు సమాజాన్ని వదల్లే, పంచభూతాల్ని వదల్లే, హిందూ దేవుళ్ళని వదల్లే, వీళ్ళు ఎవరిని వదల్లే, ముస్లిం సమాజానికి కూడా వీళ్ళు చేసింది ఏమీ లేదు. కానీ ప్రస్తుతం మన టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ వ్యత్యాసాన్ని గమనించండి. ఇలాగ పోస్టర్లు వేసుకుంటే ఎవరు నమ్మరు. పోయినాయి కాలాలు, మోసం చేసే కాలాలు వినాయి. ఇట్లాంటి పోస్టర్లు కాదు కదా, మీరు బ్యాడ్జీలు వేసుకుని ఎత్తిన క్యాపులు పెట్టిన తిరిగి మిమ్మల్ని నమ్మేవారు లేరు. కాబట్టి నేను ప్రజల్ని వినియోగించుకుంటున్నా, ఈ కపట ప్రేమలు ఇది కూడా ఏఐ టెక్నాలజీ చూడండి. దీనిలో ఎక్కడన్నా రియాలిటీ ఉందా? మొత్తం ఏఐ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ చేసుకుని ప్రజలు నమ్మేవాళ్ళకి ఫ్లెక్సీలు కడుతున్నారు. ప్రజలు గ్రహించాలని విన్నవించుకుంటున్నారు.